సో హాయ్ గైస్, ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ నుంచి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితున్న న్యూస్ ఏంటంటే విశాల్ గారి హెల్త్ విషయం గురించి. అండ్ ఓన్లీ హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడడానికి ఈ వీడియో కాదండి. అండ్ ఇప్పుడు విశాల్ గారి ఒక వీడియో ప్లే చేస్తాను నేను. దాని తర్వాత అసలు విశాల్ గారికి అవ్వడానికి రీజన్ ఏంటిది, అండ్ విశాల్ గారి గురించి ఇప్పుడు మాట్లాడడానికి బలమైన రీజన్ ఏంటిది అనేది డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది డెఫినెట్గా. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే ఇది జస్ట్ ఒక వ్యూస్ కోసమో లేకపోతే రీల్స్ను అంటే కమర్షియల్ ఆస్పిరెంట్ కోసమో ఇది వీడియో చేయడం జరగట్లేదు యాక్చువల్గా. ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది డెఫినెట్గా. ఐ హోప్ తప్పకుండా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది గ్యారంటీగా. ఒకవేళ నచ్చిందా నచ్చలేదు అనేది వీడియో ఎండింగ్లో చెప్పండి. డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు వీడియో ఎండ్ అయిన తర్వాత. సో ఇప్పుడైతే ఫస్ట్ విశాల్ గారి వీడియో ప్లే చేస్తాను. వీడియో అయితే చూశారు కదా, మీకేమనిపించిందో తెలియదు కానీ సీరియస్గా చెప్తాను, నాకైతే కొంచెం మనసుకి తీసుకోవడానికి కొంచెం రియల్గా బాధగా అనిపించింది. మనం భరణి సినిమా టైం నుంచి ఇది పందెంకోట టైం నుంచి చూస్తున్నాం కదా విశాల్ గారిని. సో తను అప్పుడు ఉండే లుక్స్ కానీ తన ఫిజిక్ కానీ చాలామందికి ఇష్టం యాక్చువల్గా. సో అలా చూసి ఇలా చూసేసరికి కొంచెం నాకే ఏదోలా అనిపించింది. విశాల్ గారి ఏజ్ కూడా అంత పెద్ద కాదు యాక్చువల్గా. హార్డ్లీ తన 47 తన ఏజ్. 1977లో జన్మించారు. అండ్ చాలామంది చెప్తున్నారు విశాల్ ఇలా అయిపోవడానికి రీజను షూటింగ్ టైంలో హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల, అయిపోయిన తాకడం వల్ల ఆ దెబ్బ మళ్ళీ తిరగబెట్టిందని చెప్తున్నారు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఫీవర్ రావడం వల్ల, హెవీ అంటే చలి జ్వరం ఎక్కువగా రావడం వల్ల ఇలా అయిపోయారని చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ ముఖమంతా వాసిపోవడం, అండ్ చిన్న మైక్ పట్టుకుంటే కూడా హ్యాండ్స్ షివర్ అవ్వడం, సో చూసి నాకే తీసుకోలేకపోయాను నేను. ఎందుకంటే అలా చూసి ఇలా చూసేసరికి కొంచెం బాధగా అనిపించింది డెఫినెట్గా. అండ్ విశాల్ గారి గురించి కొంచెం ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఉన్నాయి యాక్చువల్గా. విశాల్ గారు పుట్టింది తమిళనాడులో 1977 29th ఆగస్టులో జన్మించారు. అక్కడ జన్మించిన కానీ వాళ్ళ పూర్వీకులు నేటివ్గా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు. ఎక్కువగా తెలుగు ఆడియన్స్ విశాల్ గారిని ఓన్ హీరోగా ఎక్కువ చూస్తారు యాక్చువల్గా. అంటే మన తెలుగు హీరోని కానీ ఎక్కువగా ఆదరిస్తారు విశాల్ గారిని. అండ్ విశాల్ గారి మూవీ ఎంట్రీ అంటే కెరియర్ వచ్చేసి స్టార్టింగ్ 1989లో ఒక సినిమాలో ఒక సాంగ్ అంటే డాన్సర్గా చేయడం జరిగింది యాక్చువల్గా. దెన్ లేటర్ తన ప్రాపర్ డెబ్యూ వచ్చేసి 2004 నుంచి వచ్చింది, మూవీ ఇండస్ట్రీలోకి వచ్చారు. అంతకంటే ముఖ్యమైనది విశాల్ గారిలో నాకు బాగా నచ్చింది హెల్పింగ్ నేచర్. ఇప్పటికే తను చాలా ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నారు, ఒక 4-5 ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఏదైనా ఒక అంటే విపత్తు జరిగినప్పుడు, ఏదైనా ఒక ఫ్లడ్స్ లాంటి సందర్భాలు ఏర్పడ్డప్పుడు హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది విశాల్ గారికి. అమ్మడే డొనేషన్ లాంటి ఇవ్వడం కానీ అలాంటివి ఉంటుంది. సో అలాంటి వ్యక్తికి అవ్వకుండా ఉండాల్సిందే. ఎందుకంటే జనాలకు మంచి జరగాలనుకుని కోరుకునే వ్యక్తికి ఇలా జరగడం కొంచెం బాధాకరం అనిపించింది. అండ్ ఐ హోప్ విశాల్ గారు త్వరగా రికవరీ అవ్వాలని మనస్ఫూర్తిగా ఈ తెలుగు ఆడియన్స్ నుంచి అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ ఛానల్ తరపు నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విశాల్ గారికి కొంచెం త్వరగా రికవర్ అయితే బాగుంటుంది, డెఫినెట్గా అవుతుందని అయితే ఐ హోప్ అనుకుంటున్నాను నేను. సో విశాల్ గారిలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటిది అండ్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ తప్పకుండా ఐ హోప్ అందరం కోరుకుందాం విశాల్ గారు త్వరగా రికవర్ అవ్వాలనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కొంచెం నలుగురికి రీచ్ అవ్వడం కోసం లైక్ అండ్ షేర్ చేయండి డెఫినెట్గా. అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో చాలా రోజుల నుంచి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నేను కొంచెం మంచి విషయాలు చెప్పడానికి, కొంచెం మీ ప్రోత్సాహం ఉంటే మంచి విషయాలు చెప్పడానికి మీ ముందుకు వస్తాను నేను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అయితే అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.